బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. జూలై 1న జరిగే అమ్మవారి కళ్యాణోత్సవాలకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్ల వివరాలను దేవాలయ అధికారులు వివరించారు. ముఖ్యంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కళ్యాణోత్సవ టిక్కెట్ల విషయంలో జిల్లా కలెక్టర్, నగర అదనపు పోలీస్ కమిషనర్లు తీసుకున్న నిర్ణయాలను దేవాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఉత్సవాల కరపత్రాన్ని దేవాలయ ఈవో మహేందర్ గౌడ్, ఆలయ చైర్మన్ కొత్తపల్లి సాయి గౌడ్, సూపరింటెండెంట్ హైమావతులతో కలిసి విడుదల చేశారు. అనంతరం కళ్యాణోత్సవాలకు సంబంధించిన కళ్యాణ టికెట్లతో పాటు తొలిసారి ప్రవేశపెడుతున్న కళ్యాణ సంకల్ప పూజలు, లక్షల్లో తరలివచ్చే భక్తులకు అందుబాటులో ఉంచుతున్న ప్రసాదం వంటి అంశాల వివరాలను ఆలయ సూపరింటెండెంట్ హైమావతి ఈ విధంగా వివరిస్తున్నారు. మా ఈఓ గారి ఆదేశానుసారము గతంలో కళ్యాణం టికెట్లు గత సంవత్సరం 250 రూపాయలు 250 టికెట్లు జారీ చేయటం జరిగింది. కానీ భక్తులు గతంలో చాలా ఇబ్బందులు గురయ్యారు కాబట్టి ఆ 250 కళ్యాణం టికెట్లను 150కి కుదించు కేవలం ఇద్దరికి మాత్రమే ఆ టికెట్ మీద ఇద్దరికి మాత్రమే ప్రవేశం అనుమతి ఉందని చెప్పడం జరిగింది. కానీ టికెట్లను తగ్గించినందువలన ఇప్పుడు కొత్తగా నూతనంగా కళ్యాణ సంకల్ప పూజ టికెట్ ను పెట్టి దానికి రుసుము 1000 రూపాయలు చేయటం జరిగింది. వారి యొక్క గోత్రనామాలన్నీ కూడా ఆ కళ్యాణం రోజు చదవటం జరుగుతుంది. ప్రసాదం అంతా కూడా కళ్యాణం అనంతరము నెక్స్ట్ డే నుంచి వాళ్ళకి ప్రసాద వితరణకు చేయటం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఆ రోజు మాత్రం 1000 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళకి కళ్యాణం వీక్షించే దర్శనము అనుమతించబడదని పోలీస్ శాఖ వారు ఆదేశించడం జరిగింది. ఈ కొత్తగా ప్రవేశపెట్టిన టికెట్లు కేవలం 300 మాత్రమే జారీ చేయమని పోలీస్ శాఖ వారు కూడా ఆదేశించడం జరిగింది. మరియు మా పై అధికారులు కూడా సూచించడం మూలంగా ఈ 1000 రూపాయల టికెట్లు కూడా కేవలం 300 మాత్రమే జారీ చేయడం జరుగుతుంది. 300 మాత్రమే జారీ కానీ మాత్రం 150 మాత్రమే జారీ చేయవలసిందని మా సమన్వయ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. దాని ప్రకారంగానే ఇప్పుడు ఈ కళ్యాణం టికెట్లని జారీ చేయడం జరుగుతుంది. ఇది టికెట్లు కూడా ఇప్పుడు 2000 ఈ కళ్యాణం టికెట్ల యొక్క రుసుము కూడా 2500 నుంచి 3000కి పెంచడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి అంటే ఇంకా మా పై అధికారుల సూచన మేరకు ఏ రోజు నుంచి దీన్ని విడుదల చేయాలనేది మేము మళ్ళీ ప్రెస్ కి రిలీజ్ త్వరలో ప్రకటించడం జరుగుతుంది. అధికారులు సూచించిన ప్రకారంగా మళ్ళీ ఆ తేదీని మీకు తెలియజేయటం జరుగుతుంది. ప్రసాదాలు ఆల్రెడీ లడ్డు 30,000 తయారు చేయటం జరుగుతుంది. 10,000 వడ అంతా స్టాక్ కళ్యాణం రోజుకి స్టాక్ పెట్టడం జరుగుతుంది. అదే విధంగా పులిహోర అప్పటికప్పుడు భక్తుల యొక్క సంఖ్యను బట్టి పులిహోర ప్రసాదం కూడా అందజేయటం జరుగుతుంది. వాటర్ బాటిల్ ఏదైతే ఈ టికెట్ల రుసుము గానీ ఈ టికెట్లను తగ్గించడం అనేది కూడా సాయంత్రం 16వ తేదీ నాడు సాయంత్రం నాడు జిల్లా కలెక్టర్ గారు మరియు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరియు అడిషనల్ సిపి గారు విక్రమ్ మాన్ సింగ్ గారు మరియు మా కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ టికెట్లకు సంబంధించిన విషయాలు మరియు విఐపీలకు ఎన్ని పాసులు ఇవ్వాలి, డోనర్లకు ఎన్ని పాసులు ఇవ్వాలి అనే దాని గురించి తీర్మానం చేయటం జరిగింది. ఆ తీర్మానం ప్రకారంగా మా ఈఓ గారు దీనిపై మాకు తగిన సూచనలు చేశారు. దాని ప్రకారంగా మేము వాటిని విడుదల చేయొచ్చు.